సిద్దిపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించామని అన్నారు. గ్రామాలలో నీటి సమస్య ఉన్నచో మా దృష్టికి తీసుకురావాలని కోరారు. రెండు విషయాలు ఆల్రెడీ నేను వచ్చే ముందు డిస్కస్ అయినాయి కాబట్టి దాని గురించి కూడా ఒక్కసారి చెప్పేస్తాను. ఫస్ట్, ఇందాక అగ్రికల్చర్ జరిగింది. అగ్రికల్చర్లో 2 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ నడుస్తుంది కాబట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దాదాపు ఒక 418 మనం జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాము. ఇన్ అనదర్ 1-2 డేస్ ఈవెన్ మనకి అరైవల్స్ లేట్ అయినా సరే ముందు సెంటర్ అయితే ఓపెన్ చేసి ఉండాలి, రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అన్న ఉద్దేశంతో అన్ని చోట్ల సెంటర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి కావాల్సిన అక్కడ ఏవేవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, టార్పాలిన్ కావచ్చు, మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు, మిగిలిన అన్నీ కూడా అక్కడ ఆల్రెడీ సఫిషియెంట్గా పెట్టున్నాము. వేయింగ్ స్కేల్స్ కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కాకుండా ఈసారి ఒకటి కొత్తగా ఏముంది అంటే ఐరిస్ స్కానర్స్ అన్నారు. సో ఆ కన్సర్న్డ్ రైతుది కంటిది ఐరిస్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డేటా ఎంట్రీ అవుతుంది. అది ఒక్కటి మాత్రం రైతులకు కొంచెం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము చెప్పున్నాము. ఇదొకటి. రెండోది, మనకి అగ్రికల్చర్లోనే సన్ఫ్లవర్కి సంబంధించిన ఒకటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాదాపు మనకి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 9,000 ఎకరాల దాకా ఉంది. 9,000 ఎకరాలు అంటే ఎకరానికి 7 నుంచి 8 క్వింటాల దాకా మీకు ఈల్డ్ అనుకున్నా కూడా దాదాపు 72,000 క్వింటాళ్ళు ఆర్ 7,200 మెట్రిక్ టన్స్. దానికి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎట్లుందంటే సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు ఒక 25% అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకుంటారు. సో మనకి 7,200 అంటే దాదాపు ఒక 17,000-18,000 మెట్రిక్ టన్స్ వాళ్ళు ఏదైతే 25% తీసుకోవాలో అది తీసుకున్నారు. ఫర్దర్ మనకి ఏంటంటే ఈసారి ఎక్కువ ఈల్డ్ ఉంది, చాలా మంది రైతులు సన్ఫ్లవర్ బాగా వచ్చింది, మార్కెట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అడిషనల్ గా మా దగ్గర ఈల్డ్ వచ్చింది, ప్రొడక్షన్ వచ్చింది, మీరు తీసుకోండి అంటే వాళ్ళు అది మాకు కుదరదు అన్నారు. అందుకని ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పూల్ నుంచే తీసుకుందాము అని ఫైల్ ఆల్రెడీ మూవ్ అయింది. మోస్ట్లీ మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ రాగానే అది కూడా ఇమీడియట్ గా వీ కెన్ టేక్ ఇట్ అప్. సో అగ్రికల్చర్ కి సంబంధించి బ్రాడ్ గా ఈ 2 ఇష్యూస్ ప్రెసెంట్ గా నడుస్తున్నవి. డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి మనము మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక 5 మున్సిపాలిటీలు, 499 గ్రామాలు, 756 హ్యాబిటేషన్లు. వీటికి ఇంతకు ముందు ఆల్రెడీ మనము మిషన్ భగీరథ కింద కావచ్చు ఆర్ రూరల్ వాటర్ సప్లై ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చాలా చోట్ల అసెట్స్ క్రియేట్ చేసాము. అది హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ కావచ్చు, ఓహెచ్ఎస్ఆర్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ అసెట్స్ మనకు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నాయి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఆల్రెడీ కొన్ని శాంక్షన్స్ ఇచ్చున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఒక 10 కోట్లు శాంక్షన్ చేశారో అందులో ఎక్స్క్లూజివ్ గా ఒక 1 కోటి రూపాయలు డ్రింకింగ్ వాటర్ కోసమే. సో ఆ డ్రింకింగ్ వాటర్ శాంక్షన్స్ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి ప్రపోజల్స్ తీసుకొని అక్కడ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ని ఎగ్జామిన్ చేసి శాంక్షన్స్ ఇచ్చేసి ఉన్నాం. ఇది ఒకటి. రెండోది, మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా ఒక 100 కోట్లు రిలీజ్ అయినాయి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద. అందులో సిద్దిపేటకి మనకి 3.36 crores వచ్చినాయి. అది కూడా మనము కన్సర్న్ ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ, ఎంపీఓ అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరి దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకున్నాము. ఎక్కడైనా ఇబ్బంది ఉంది, వాటర్ తక్కువ వస్తుంది, ఇంకా కొన్ని హ్యాబిటేషన్స్ కవర్ కాలేదు, వాటికి మనం వాటర్ సప్లై చేయాలి అనుకున్న చోట్ల ప్రపోజల్స్ కి మనం శాంక్షన్ ఇచ్చున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఒక వారం 10 రోజుల్లో ఇచ్చిన శాంక్షన్స్ కి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇవి కాకుండా కొన్ని గ్రామాలు, కొన్ని R&R కాలనీస్ కావచ్చు, కొన్ని చోట్ల ఇంకెక్కడైనా అన్కవర్డ్ కొత్తగా వచ్చిన కాలనీస్ కానీ హ్యాబిటేషన్స్ ఏమన్నా ఉండి అక్కడ మనము వాటర్ ఇంకా ఇవ్వట్లేదు అన్న చోట్ల ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయమని కూడా చెప్పున్నాము. సో ఆల్టర్నేట్ కింద మనము బోర్వెల్స్ కావచ్చు, మోటార్స్ పెట్టడం కావచ్చు, పంప్ సెట్స్ రిపేర్ కావచ్చు, లేదు అన్న పక్షాన మనం ఏం చేస్తున్నామంటే హ్యాండ్ పంప్స్ రిపేర్ చేపిస్తున్నాము. ఇవి కూడా లేని పక్షాన అగ్రికల్చరల్ బోర్వెల్స్ ని హైయర్ కి తీసుకోమంటున్నాము. సరే వాళ్ళు హైయర్ చేసుకొని అక్కడ నుంచి అయినా ట్యాంకర్స్ ఏమన్నా ఉంటే దాని నుంచి సప్లై చేయటము.
ట్యాంకర్స్ లో కూడా ఏమని చెప్పున్నామంటే ఆ గ్రామానికి సంబంధించిన ఒక ట్యాంకరే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ట్యాంకర్లు తెప్పించుకోండి, అవసరం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పున్నాం.